ఆగిపోను నేను ఆగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా. ఎంత ధైర్యం అండి ఒక ఒక సోల్కి అలాంటి ఒక మాట చెప్పడం. దేవా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ హిప్ హాప్ విల్ గ్రో, యూ విల్ గ్రో, ఆల్వేస్ బీ ద సేమ్, ఆల్వేస్ బీ ఒరిజినల్, అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్. యా, ఈ సినిమా గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. వీ వాంటెడ్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ అండి. తెలుగు సినిమా, తెలుగు సాహిత్యం, తెలుగు కవితలు, తెలుగు ఆర్ట్, తెలుగు సినిమా ఓవరాల్ రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు మా దృష్టిలో. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. అందరికీ ఒక ఇల్లు ఎలా ఉండాలి, ఆ ఇంటి లోపల ఒక మేజీ, ఒక చైర్ ఉంటే అది ఎలా ఉంటుంది, ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడడానికి ఎలా ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది, ఆ ఇంటి బయట ఒక ఒక నది ఉంటే అది ఎలా ఉంటుంది, ఆ నది పక్కన కూర్చుని ఒక హస్బెండ్ వైఫ్ మాట్లాడుతుంటే అలా అది ఎలా ఉంటుంది, ఇవన్నీ మాకు చూపించింది కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. సో ఒక చాలా ముఖ్యమైన ఒక ట్రివియా ఉంది. ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ ఇప్పుడున్న ఇల్లు, ప్రజెంట్ హౌస్ ఈజ్ అ రెంటెడ్ హౌస్. Recently in Chennai, we found out that rented house he's staying in was K. Vishwanath Garu's first house. So the connection is divine. So sweetly you spoke, and thank you Maitri Distribution for backing this film. Endukante this feeling of watching a family film in the theater is not new for us. We have all seen many family films in the past. నా career lo Bommarilo నాకు సినిమా ఉంది. ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్న అని ఒక మాట అంటుంటే థియేటర్లో అందరూ ఒకే టైంలో ఒక టీయర్ బయటకు వస్తుంది. ఇవన్నీ మేము ప్రొజెక్షన్ రూమ్ నుంచి అలా హైడ్ చేస్తూ బుర్కా వేసుకుని అన్నీ చూసాం ఆ టైంలో. అది మ్యాజిక్ ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్, అండ్ దట్ కైండ్ ఆఫ్ నీడ్స్ ద బెస్ట్ డిస్ట్రిబ్యూషన్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బ్లెస్సింగ్ దిస్ ఫిల్మ్. ఐ రియలీ హోప్ దట్ 3 BHK మేక్స్ యూ స్మైల్. ఐ హోప్ ఇట్ మేక్స్ యూ హోప్. ఐ హోప్ ఇట్ మేక్స్ యూ డ్రీమ్. అండ్ నాకు పర్సనల్గా ఇట్ హెల్ప్ మీ టు రీవిజిట్ మై హోల్ లైఫ్. మీరు చూసారు, ఇట్ టేక్స్ మీ త్రూ 17 to 45 ఇన్ దిస్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. అండ్ ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో, ప్రతి చాప్టర్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. వీ హ్యావ్ ఆల్రెడీ గాన్ త్రూ దోస్ ఏజెస్. సో మన లైఫ్ని మళ్ళీ ఒక రీక్యాప్ చేసుకుని, మన ఫ్యామిలీని ఈ ఫ్యామిలీతో పోల్చుతూ శ్రీ గణేష్ మా అందరికీ ఒక క్లాస్ పీకేశాడు. And we have all discovered ourselves, and we had so much time and effort and love that went into it, and it was a very, very special feeling for all of us. Have I missed anybody on stage, please? Sorry. I want specifically tell you about Sri Ganesh. Sri Ganesh oka angel terrorist. Ide nenu adikichina peru. He's an angel terrorist. I'll tell you why. ఎందుకంటే చేసే ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్, అతను కావాల్సింది ఇట్ హ్యాస్ టు హ్యాపన్. అతను దొరికే వరకు వదలడు. అండ్ బెదిరిస్తాడు, థ్రెటన్ చేస్తాడు, ఏడుస్తాడు, కానీ హీ విల్ గెట్ వాట్ హీ వాంట్స్. ఎందుకు ఏంజల్ అన్నానంటే ఏంజల్లా మాట్లాడతాడు. మీ ముందు వచ్చాడు కదా, సో అతను ఇలాగే సార్ ఇలాగే మాట్లాడతాడు. ఏంటి శ్రీ, ఏం లేదు సార్ అని ఒక్కొక్క ముక్క నోటి నుంచి బయట వస్తుందంటే దానికి ముందు ఒక నవ్వు, మధ్యలో ఒక నవ్వు, తర్వాత ఒక నవ్వు. He's the most pleasant, hopeful, sweet human being I've ever worked with in my career. And ilanti oka sweet, soft, 8th standard kurodla unnadu. The way he made all of these people work, dance to his tunes, nizanga, that's the making of a director. So you only made a few films, Shri, but you have the right mindset of the director. Family is very important. Dreams are very important. ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం, అందరూ కలిసి అందులో ఆ ఇంట్లో సంతోషంగా ఉండడం, అన్ని డిఫరెంట్ థింగ్స్. లైక్ అ స్టేజ్ ఆఫ్ లైఫ్, అన్ని డిఫరెంట్ మీనింగ్స్తో ఉంటాయి. సో ఐ హోప్ యూ విల్ కమ్ అండ్ షేర్ దోస్ ఎమోషన్స్ విత్ అస్. అండ్ ఆన్ 4th of July నేను చెప్పినట్టు మీకు ఆ డాడీని వెళ్ళి హగ్ చేసే మూడ్ వస్తుందనుకుంటున్నాను. ఆ ఎమోషన్ మీరు నేను నిజం చెప్తున్నానా లేదా అనేది థియేటర్కి వచ్చి చూసి చెప్పండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఐ థింక్ సమ్టైమ్స్ వీ జస్ట్ ఆల్ వాంట్ టు గివ్ ఈచ్ అదర్ అ వార్మ్ హగ్. ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ అ వెరీ డార్క్ టైమ్. ఎప్పుడు ఎక్కడ ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు ఒక బాంబు పేలుతుంది న్యూస్లో కానీ ఇక్కడ కానీ. సో లెట్స్ ఎంజాయ్ అవర్ లవ్డ్ వన్స్, స్మైల్ లాట్స్, బీ పాజిటివ్, డోంట్ గివ్ అప్.
అండ్ నో దట్ ఎంత కష్టం ఉన్నా దెర్ ఈస్ హోప్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్. అది మాత్రం ఇప్పుడు మర్చిపోకండి. ఐఎమ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. నేను ఎప్పుడు మీ ముందు వచ్చినా ఐఎమ్ ఆల్వేస్ in the same level of happiness and confidence. That's because I have the love of so many people I respect and they love me back, and that makes me feel alive and young again. అందుకే నేను చూడ్డానికి కానీ మాట్లాడుతుంటే ఇలాగే ఉండిపోయానేమో. It's because of the love and respect and hope I get from all of you. So thank you so much. 3 BHK July 4th. I can't wait to share this with you. Oh, and Chandrabose garu ఒక స్పెషల్ థ్యాంక్స్ అండి. సారీ, బోస్ గారు ఈ సినిమాలో అద్భుతమైన ఒక పాట రాశారండి. I can't wait for you to hear that song. Yeah, so thank you so much. 3 BHK July 4th, and I want you to bless all of my family, and we can't wait to see you in the theatre. Thank you. And the final ఒక లైన్ ఫ్రమ్ యూ సాంగ్ వాళ్ళు ఇంకా వినలేదు కదా పాట. లేదు, మీ నోటితో వింటారు, మీరు పాడితే వింటారు. ప్లీజ్. ఇస్ ఇట్ ఓకే? అందరు నుంచోపెట్టి నేను పాడొచ్చా? పర్లేదా? యా, దే ఆల్ ఆర్ వెయిటింగ్. ఇప్పుడు ఓకే అంటారు, తర్వాత తిడతారు నన్ను. ఈ పాట మీరు ఇంకా వినలేదు, సో ఫస్ట్ టైం వినబోతున్నారు. ఐ ట్రై మై బెస్ట్ టు సింగ్ ఇట్ కరెక్ట్లీ, ఎందుకంటే సినిమాలో కూడా ఈ పాట నేనే పాడాను. సో ఎలాగో మీరు ఇవాళ నైట్ హెడ్ ఫోన్ వేసుకొని దాన్ని వినొచ్చు విత్ అమృత్ రామ్నాథ్స్ బ్యూటిఫుల్ బ్యాకింగ్. ఇక్కడ నేను ఒక లైవ్ యాకపెల్లా వర్షన్ ట్రై చేస్తాను. గాడ్ అండ్ అమృత్ బ్లెస్ మీ. ఓకే. ఏముంది ఈ శూన్యంలో, ఈ మౌనంలో, ఏమున్నది ఇంకేమున్నది ఈ గాథల్లో, ఈ అగాధంలో. ఏమి లేదనే ప్రపంచంలో ఎందమారులా ప్రరాహంలో కల నాకు తోడుగా ఇలా కదిలానే గెలుపేదదాగిన దాన్ని కలవాలే. పాట ప్లీజ్ ఇవాళ నైట్ వినండి. చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే, ఎంత ప్రేమతో రాశారు. అండ్ ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు, మీకే తెలుసు. ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్, ఇమాజినేషన్ ఉంటుంది. సో బోస్ గారు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఆస్కర్ విన్నర్ బోస్ గారు, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 3 BHK. Thank you, Siddharth Garu. Thank you so much. We have a Q&A session with media. So I request Chase for Q&A session. I request producer Garu, director Garu, and the music director Garu, along with actors, please stay back in the